పవిత్రమైనటువంటి ప్రదేశానికి, ఒక ప్రార్థనా స్థలానికి, ఒక పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో మనం ప్రవేశించినప్పుడు మన మనసు పవిత్రంగా మారాలి. అప్పుడే మనకు ఆ పవిత్రతలో ఉండేటువంటి భావం ఆ జ్యోతిగా మారుతుంది. ఆ జ్యోతి ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తిని ఆశీస్ రూపంలో ప్రసాదించి తరించేటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుగా తెలియబడుతుంది. అందుచేత భావమే జ్యోతి భవభయహరణం అని చెప్పి మనం కీర్తనలో మనం చదువుతున్నాం. మరి అటువంటి భయాలు పోతాయి, హరించిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. మన యొక్క భావం మనం పరిశుద్ధం చేస్తుంది. మన భావం మనకు మనోధైర్యాన్ని, మనోశక్తిని ఇస్తుంది. మనోవాంఛలన్నింటినీ సిద్ధింపజేస్తుంది. మన యొక్క భావం పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆ ప్రసాదం మనకు లభిస్తుంది. మరి అటువంటి స్థితిలో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఆ కొద్దిపాటి సమయం కూడా అనేది మన మనసుని మనం పరీక్షించుకుందాం. మన మనసుని మనం ప్రశ్నించుకుందాం. మన మనసే మనకు చక్కని సమాధానం చెప్తుంది.